హాయ్ అండి, నేను మీ గోసుకొండ రాముని మాట్లాడుతున్నాను. ఈరోజు నేను ఫిష్ ఫ్రై చేస్తున్నాను. చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి, అవసరమైతే కామెంట్ చేయండి. అందరు బాగున్నారా? సారీ అడగడం మర్చిపోయాను. మీరందరూ బాగుంటే నేను బాగుంటే థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంటాను, మొదలు పెడతాను. ఇంకా చూడండి, ఇప్పుడు మన ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఈ బగారా ఆకేసినాను. దీనిలో ఆయిల్ వేసినాను. 3 స్పూన్ ఆయిల్ వేసి ఈ ఉల్లిగడ్డ వేసినాను. 2 ఉల్లిగడ్డలు పోసినాను, పెద్ద సైజు. ఎందుకంటే నేను కేజీన్నర తీసుకున్నాను. ఫిష్ చేపలు కేజీన్నర తీసుకున్నాను కాబట్టి 2 ఉల్లిగడ్డలు, ఒక 6 పచ్చిమిర్చి, బగారా వేసినాను. ఇది కొంచెం మంచిగా కాలినాక మిగతా వేసేది నేను చూపిస్తాను మళ్ళీ మీకు. చూడండి, ఇప్పుడు ఉల్లిగడ్డ ఇది మంచిగా కాలింది కాబట్టి ఇప్పుడు దీనిలో మనము మిగతా వేసుకుందాం. దీనిలో ఏంటంటే ఫస్ట్ మనము ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. తర్వాత పసుపు వేసుకుందాం. దీని తర్వాత మనం కారం వేసుకుంటున్నాము. 1 2 3 4 5. ఎందుకంటే కేజీన్నర ప్లస్ నేను ఉప్పు కారం కొద్దిగా ఎక్కువ తింటాను. మీరు మీ పద్ధతిలో వేసుకోవచ్చు. ఇప్పుడు సాల్ట్, ఉప్పు వేస్తున్నాను చూడండి. 1 2 3 4 కొంచెం వేస్తాను. తర్వాత తీసుకోవచ్చు అవసరమైతే. ఇప్పుడు దీనిలో మనము ఇది ఫిష్ కాబట్టి ఇది మెంతులు వేస్తున్నాను చూడండి. ఫిష్ కాబట్టి మెంతులు వేస్తున్నాను. దీన్ని ఒకసారి మంచిగా కలుపుకొని చూస్తున్నారుగా, మంచి కాలింది కదా. కారం పవర్ కూడా తగ్గిపోతుంది దీంట్లోని. చూడండి, చింతపులుసు పిసికినాం కదా, చేపలు కాబట్టి ఈ చింతపులుసు పోస్తున్నాను. చేపలు కదా, చింతపులుసు పోస్తున్నాను. అందులో నేను పులుపు ఎక్కువ తినను కాబట్టి కొద్దిగా వేస్తున్నాను నేను.
ఈ పులుపు ఎక్కువ తినే వాళ్ళు వేసుకోవచ్చు ఇంకా. చూసారు కదా చింతపండు పోసినాను. మసలాము ఎంత మసిలింది, ఎంత వరకు వచ్చిందని చూద్దాం ఒకసారి. చూడండి బాగా మసిలిందా, పులుపు పోసినాం కదా, బాగా మసిలింది కదా. ఇప్పుడు దీనిలో మనము కొద్దిగా అది కరివేపాకు వేసుకుందాం. కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. తర్వాత ఇదిగోండి ధనియాల పొడి, ధనియా పొడి, చూస్తున్నారు కదా. ధనియా పొడి ఇంపార్టెంట్ దీనికి. కొద్దిగా మళ్ళీ మమతా మసాలా కూడా వేస్తున్నాను కొద్దిగా. మళ్ళీ నేను ఇది మసాలా కూడా వేస్తున్నాను. ఇది నేను మసాలా వేస్తున్నాను. మసాలా వేసినాను. ఇప్పుడు దీనిలో మనం కొద్దిగా కొత్తిమీర ఉప్పు కొద్దిగా వేసుకుందాం. తర్వాత దించేటప్పుడు కొద్దిగా వేసుకుందాం ఆ ఫిష్ పైన. చూస్తున్నారు కదా. ఇప్పుడు దీనిలో మనం కొద్దిసేపు ఆగేసి కొంచెం మూత పెట్టి కొద్ది మసాలా వచ్చి అది ఎంతవరకు వచ్చింది చూడండి. మంచిగా బాగా మసులుతుంది కదా, బాగా మసులుతుంది కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనిలో ఇది మనము ఫ్రెష్ కడిగి పెట్టినాను. మీరు ఫిష్ కేజీన్నర తీసుకొచ్చినాను. ఫ్రెష్ మంచిగా ఉప్పేసి కడిగి పెట్టినాను. ఇప్పుడు ఇది ఇందులో వేసుకున్నాను. ఇక తల ఫస్ట్ తలకాయ వేసినాను. చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇది మనం కొద్దిసేపు పెట్టుకొని దించేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఎక్కువ కలపొద్దు. ఇక మనం కలిపితే ఏంటంటే అది చిరిగిపోతుంది. ఇప్పుడు ఉన్న కొత్తిమీర కొద్దిగా ఉంది కదా,
ఇది పైన వేసేసుకుంటే సరిపోతుంది. ఒక 5 నిమిషాలు పెట్టేసి, ఒక 5-6 నిమిషాలు 10 నిమిషాలు పెట్టేసి దించేద్దాం. ఇప్పుడు చూద్దాం. నాకు తెలిసి అయిపోయి ఉంటుంది, రెడీ అయి ఉంటుంది. చూద్దాం. అయింది, చూస్తున్నారా? ఇప్పుడు దీనిలో మనం గంటి పెడితే ముక్కలు నలిగిపోతాయి కాబట్టి ఇది అయిపోయింది. చూడండి, మీకు ఒక పీస్ చూపిస్తాను, కావాలంటే పీస్ చూపిస్తాను మీకు. చూడండి, అయిపోయింది. చూడండి, ఫిష్ కర్రీ రెడీ. చూడండి, మీరు ట్రై చేయండి, బాగుంటుంది, నచ్చుతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ. ఉంటాను మరి. థ్యాంక్ యూ.